నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అలంకృత్ జ్యువెలర్స్. సో ఈ రోజు ఎపిసోడ్ లో అలంకృత్ జ్యువెలర్స్ లో మీ అందరికి బాగా నచ్చేటువంటి కలెక్షన్ తీసుకొచ్చేసానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా రెడీ అయ్యానో చూసారు కదా. సో ఈ రోజు కలెక్షన్స్ మనం అన్ని కూడా బ్రైడల్ కలెక్షన్స్ చూడబోతున్నాం. సో బ్రైడల్ కలెక్షన్స్ కూడా అండి ఇంతే వెయిట్ ఉన్నాయి, ఈ వెయిట్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నట్టు ఏం లేదండి. లైట్ వెయిట్ నుంచి కూడా మీరు అన్ని సెలెక్ట్ చేసుకొని లైట్ వెయిట్ లోనే ఒక బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ లో మీరు కాంబో చేసుకోవచ్చు. సో ఈ రోజు ఎపిసోడ్ లో కంప్లీట్ గా నేను బ్రైడల్ కలెక్షన్స్ చూపిస్తున్నాను. లాంగ్ చైన్స్, అలాగే షార్ట్ చైన్స్, జుమ్కాస్ అండ్ వడ్డానం, ఇలా కంప్లీట్ పేరప్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ పేరప్స్ మొత్తం కూడా ఈ రోజు ఎపిసోడ్ లో చూడబోతున్నాం. అండ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి. నేను వేసుకున్నటువంటి జ్యువెలరీ కూడా మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ గా మనం యాంటిక్ ఫినిషింగ్ లో తీసుకుంటున్నటువంటి బ్యూటిఫుల్ మనకి గోల్డ్ నెక్లెస్ అన్నమాట. సో ఇదంతా కూడా ఈ గోల్డ్ యాంటిక్ గోల్డ్ కాంబినేషన్ లోనే ఉంది. ప్యూర్ డిజైన్స్ అండ్ డిజైన్స్ వచ్చేసి మనకి చాలా క్లియర్ అండ్ క్లారిటీగా డిజైన్ చేసినటువంటి వెరైటీస్, కొత్త కలెక్షన్స్. మార్కెట్ లో ఏదైతే ప్రస్తుతానికి ట్రెండ్ ఉంటుందో అంతకంటే ముందు కూడా మన దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా అండి. మీకు బ్రైడల్ సెట్ లో ఈ వెయిట్ లో మనకి ఇన్ని గ్రామ్స్ లో ఇంత సెట్ కావాలి అని అనుకుంటే కూడా మీరు కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి అది కూడా చేయించుకోవచ్చు. సో మిస్ చేసుకోవద్దు, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన అలంకృత్ జ్యువెలర్స్ ని విజిట్ చేయండి. గోల్డ్ ఏది పర్చేస్ చేసుకోవాలన్నా కూడా మీరు హ్యాపీగా ఇక్కడ విజిట్ చేస్తే మా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్ చూడొచ్చు. మీ దగ్గర కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయి కాబట్టి అలా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయండి. సో మీరు అనుకోవచ్చు గోల్డ్ లో అలాగే డైమండ్ లో ఇలా ప్రైసెస్ లో ఏం వేరియేషన్ ఉంటుంది అని, కానీ మనకి గోల్డ్ లో ప్రైస్ వేరియేషన్ వచ్చేది మెయిన్ గా మేకింగ్ అండ్ వేస్టేజ్ లోనే అండి. సో మేకింగ్ అండ్ వేస్టేజ్ మన దగ్గర చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి చాలా మంది మనకి రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. ఒకసారి మీరు కూడా విజిట్ అవుతే ఇంకా పర్టికులర్ గా మాకు రెగ్యులర్ కస్టమర్ అయిపోతారు. సో మిస్ చేసుకోవద్దు, తప్పకుండా విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి మనకి హిమాయత్ నగర్ మెయిన్ రోడ్, అలంకృత్ జ్యువెలర్స్ అవైలబుల్ గా ఉందండి. మ్యాక్స్ షోరూమ్ పక్కనే ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం లేదా ఈ రోజు ఎపిసోడ్ లో నేను చూపించినటువంటి కలెక్షన్స్ లో ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో పింక్ చేయండి. నంబర్ వచ్చేసి 9160000905. సో లేట్ చేయకుండా కలెక్షన్స్ చూద్దాం. బ్రైడల్ సెట్ లో ఫస్ట్ కలెక్షన్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా సీజెట్స్ కాంబినేషన్, అలాగే సెమీ ప్రీషియస్ అండ్ అలాగే మనకి సౌత్ సీ పర్ల్స్ రియల్ బీచ్ తో తీసుకుంటున్నటువంటి కలెక్షన్. ఈ కంప్లీట్ సెట్ వస్తుంది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హారం చూద్దామండి. హారం వచ్చేసరికి మనకి గ్రాస్ వెయిట్ 203 లో అవైలబుల్ గా ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 171 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. కంప్లీట్ మనం గ్రీన్ కాంబినేషన్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఈ గ్రీన్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనం ఏదైనా లైక్ డైమండ్ లుక్ లో ఉన్నటువంటి జ్యువెలరీకి బాగుంటుంది, అలాగే ట్రెడిషనల్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో కంప్లీట్ మనకి పికాక్ డిజైన్ అండ్ అలాగే నక్షి వర్క్ తో తీసుకుంటున్నటువంటి కలెక్షన్ అండి. సో పైన వచ్చేసి చిన్న బీట్స్ రన్ చేసుకుంటున్నాం, 3 బీట్స్ లాగా. ఇది వచ్చేసి పికాక్ తీసుకుంటున్నాం అండ్ ఇది వచ్చేసి సర్కిల్ డిజైన్ లో స్టెప్ లాగా 3D స్టైల్లో తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి సెమీ ప్రీషియస్ స్టోన్, సైడ్ లో అంతా కూడా సీజెడ్ స్టోన్స్. అండ్ ఇక్కడ కూడా అమ్మవారి డిజైన్ మొత్తం కూడా మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పికాక్ డిజైన్ తో మనకి 3D లుక్ లో తీసుకుంటున్నటువంటి కలెక్షన్ అండి. ఎంబోజింగ్ లుక్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా మనకి యూ షేప్ స్టైల్లో ఉంటుంది కాబట్టి అలాగే ప్రాపర్ గా సెటిల్ అవుతుంది. అండ్ కిందంతా కూడా మళ్ళీ మనకి రియల్ ఎమరల్డ్ బీట్స్ తీసుకుంటున్నాం, దాంతో పాటు మనకి చిన్న చిన్న పర్ల్స్ కూడా హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. అండ్ డ్రాపింగ్ చూస్తున్నారు కదండి, పెండెంట్ ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా, నా హ్యాండ్ ఎంత ఉందో అంత హాఫ్ వరకు ఉంది. సో మొత్తం కూడా 3D లుక్ లోనే లక్ష్మీ అమ్మవారు, ఆర్చ్ డిజైన్, 2 సైడ్స్ కూడా పికాక్స్, కిందంతా కూడా మనకి సీజెట్స్ అండ్ కిందంతా కూడా ఎమరల్డ్ బీట్స్, దాంతో పాటు మనకి చిన్న చిన్న మూవలతో హైలైట్ చేసుకుంటున్నాం. సో ఇది వచ్చేసి మనకి డిటాచబుల్ వస్తుందండి. సింపుల్ గా ఇలా యూ షేప్ లో వేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనం సపరేట్ గా తీసి యూస్ చేసుకోవచ్చు, హెయిర్ కి కానీ అలాగే లాకెట్స్ కి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. సో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసరికి మనకి 171 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్లెస్ చూద్దామండి. నెక్లెస్ వచ్చేసరికి ఇంకా లైట్ వెయిట్ లో తీసుకుంటున్నాం. సో గ్రాస్ వెయిట్ 79 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. సో పైనంతా కూడా మనం నెక్ అనేది హైలైట్ చేసుకుంటూ మ్యాంగో డ్రాపింగ్స్, దీంట్లో మొత్తం కూడా సెమీ ప్రీషియస్ స్టోన్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని మిడిల్ పార్ట్ లో కూడా ఒక స్క్వేర్ డిజైన్ ని హైలైట్ చేస్తూ కిందంతా కూడా ఎమరల్స్ బీట్స్. అండ్ ఇది వచ్చేసి చాంద్బాలి కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. పెండెంట్ ఏదైతే వస్తుందో డ్రాపింగ్ చాంద్బాలి కాన్సెప్ట్ లో మ్యాంగో బుట్టాస్ తో మళ్ళీ డ్రాపింగ్స్ తో హైలైట్ చేసుకుంటున్నాం.
సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇది కంప్లీట్ గా మనకి నెక్ పీస్ అండ్ లాంగ్ పీస్ అన్నమాట. అండ్ వడ్డానంకి వస్తే గనక గ్రాస్ వెయిట్ వచ్చేసి 211 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 181 గ్రామ్స్ లో తీసుకుంటున్నాం. అండ్ ఇది కూడా మనకి సీజెట్స్, దాంతో పాటు మనకి సెమీ ప్రీషియస్ స్టోన్స్ తో హైలైట్ చేసుకుంటున్నాం. కానీ చూడటానికి మాత్రం ఈజీగా ఒక 300 నుంచి 400 గ్రామ్స్ లాగా కనిపిస్తుందండి. మొత్తం కూడా ఇలా ఆర్చ్ షేప్ లాగా తీసుకొని అవుటర్ లుక్ మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్, దాని నుంచి మొత్తం కూడా డిజైన్ అనేది మనకి బయటికి ఎంబోజ్ అవుతుంది 3D లుక్ లాగా. అండ్ మొత్తం కూడా పికాక్స్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం పికాక్స్ ఆ ఫెదర్ లుక్ ని కంటిన్యూ చేసుకుంటూ క్రీపింగ్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకి సీజెడ్ స్టోన్స్ వస్తాయి. మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారిని చాలా డీటెయిలింగ్ గా చూపిస్తున్నాము. 3D లుక్ లో నక్షి కాంబినేషన్ లో వస్తుంది. అండ్ డ్రాపింగ్స్ చూడండి, మొత్తం డ్రాపింగ్స్ ఇవన్నీ కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ అన్నమాట. దాంతో పాటు నక్షి బాల్స్ ని కూడా మనం డ్రాపింగ్ లో తీసుకుంటున్నాం. చాలా వైడ్ లుక్ లో చాలా ఎలిగెంట్ గా హెవీగా కనిపిస్తూ లైట్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి వడ్డానం అండి. అండ్ దీనికి టీకా ఏదైతే ఉందో మనకు వచ్చేసి పాపడి బిళ్ళ క్యూట్ గా నీట్ గా డిజైన్ చేసుకుంటున్నాము. గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసరికి 10 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. పైనంతా కూడా సీజెడ్ స్టోన్స్, ఒక బ్యూటిఫుల్ సర్కిల్ డిజైన్, సైడ్స్ లో పికాక్స్, కిందంతా కూడా మళ్ళీ మనకి సీజెడ్స్, ఇక్కడికి వచ్చేసరికి ఎమరల్డ్ డ్రాపింగ్స్. అంటే ఇక్కడ మనం ఏవైతే ఎమరల్డ్స్ తీసుకున్నామో అదే కాంబినేషన్ లో ఇక్కడ మనం పాపడి బిళ్ళ కూడా పేరప్ చేసామండి. చాలా బాగుంది. అండ్ ఈ కంప్లీట్ కలెక్షన్ కి జుమ్కాస్ అనేది ఇంకొక బ్యూటిఫుల్ ఎలిగెంట్ లుక్ ఇస్తుందండి. ఈ జుమ్కాస్ ఏంటంటే మనకి వేరే డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, ఇంకా ఏదైనా టైప్ ఆఫ్ ఇండో వెస్టర్న్ స్టైల్ కి కూడా ఈ జుమ్కాస్ ని మనం క్యారీ చేసుకునే విధంగా ఇస్తున్నాం. బేసిక్ గా అయితే ఇలాంటి కాంబినేషన్ కి వచ్చేటువంటి ఇయర్ రింగ్స్ సేమ్ సెట్ కి మాత్రమే సూట్ అవుతాయి. కానీ ఇది అలా కాకుండా మల్టీపర్పస్ కి యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేసుకుంటున్నాం అనమాట. పైన వచ్చేసి స్టడ్ లో బ్యూటిఫుల్ సీజెట్స్ తో సెమీ ప్రీషియస్ స్టోన్ తో ఒక పెండెంట్ ఇస్తున్నాము. కింద మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి సైడ్ లో పీకాక్స్ అండ్ లక్ష్మీ అమ్మవారు, కిందంతా కూడా హ్యాంగింగ్. అండ్ జుమ్కా చూడండి, మరీ పెద్ద సైజ్ కాకుండా మరీ చిన్న సైజ్ కాకుండా క్యూట్ గా పొడుగా ఉండే విధంగా స్టోన్స్ ని హైలైట్ చేసుకుంటూ ఎంబ్రెల్స్ ని, పర్ల్స్ ని, కింద పర్ల్ డ్రాపింగ్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ మీరు ఇంచెస్ కూడా చూడండి 3 నుంచి 3.5 ఇంచ్ వరకు ఈజీగా ఉంటుందండి. సో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ వెయిట్ కూడా గ్రాస్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసరికి 30 గ్రామ్స్ మాత్రమే. అండ్ కమింగ్ టు బ్యాంగిల్స్ అండి, ఈ సెట్ లో మనకి బ్యాంగిల్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇవి వచ్చేసి కంకణం స్టైల్ లాగా అన్నమాట. సో మనం వేరే శారీస్ కి కానీ, డ్రెస్సెస్ కానీ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 45 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసరికి 44 గ్రామ్స్ లో తీసుకుంటున్నాం. మొత్తం కూడా మనకి స్ప్రింగ్ స్టైల్ లాగా కడమిస్తూ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ నక్షి లుక్ లోనే మనం ఒక బ్యూటిఫుల్ క్రీపింగ్ స్టైల్ ని హైలైట్ చేసుకుంటూ మిడిల్ పార్ట్ లో గ్రీన్ ని అంటే సెమీ ప్రీషియస్ డ్రాపింగ్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో ఇది కంప్లీట్ సెట్ అండి. ఇది మేము చూపిస్తున్నటువంటి సెట్. మీరు కూడా ఇక్కడ విజిట్ చేసి మీకు నచ్చినటువంటి కలెక్షన్ అంతా కూడా ఇలా కాంబో లాగా చేసుకొని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏ వెయిట్ లో కావాలంటే, మీకు హెవీ వెయిట్ లో కొంచెం మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది అని అనుకుంటే హెవీ వెయిట్ లో కూడా కలెక్షన్స్ ఉంటాయి. అండ్ లైట్ వెయిట్ లో మనకి ఇలా కంప్లీట్ సెట్ లాగా కావాలి అనుకుంటే కూడా లైట్ వెయిట్ లో కూడా బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉంటాయి. సో డెఫినెట్ గా విజిట్ చేయండి. ఎక్సలెంట్ కలెక్షన్ మీకు ఇక్కడ అలంకృత్ జ్యువెలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సెట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ అండి. సో ఇది కూడా కంప్లీట్ కాంబినేషన్ తీసుకుంటున్నాం అనమాట. ఇది కూడా సీజెట్ లో చోకర్ కాన్సెప్ట్ లో బ్యూటిఫుల్ కంప్లీట్ కాంబినేషన్. మనం నక్షి అండ్ సీజెట్ కాంబినేషన్ అలాగే సౌత్ సీ పర్ల్స్ తో డ్రాపింగ్స్ తీసుకొని హైలైట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హారం అండి. సో హారం వచ్చేసరికి మనకి గ్రాస్ వెయిట్ 151 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 124 గ్రామ్స్ లో తీసుకుంటున్నాం. ఇది కూడా యూ షేప్ లో తీసుకుంటున్నాం. సో దట్ మనం నీట్ గా సెటిల్ అవుతుంది అనమాట. అక్కడిక్కడ మూవింగ్ అలా అవ్వకుండా నీట్ గా యూ షేప్ ఉన్నప్పుడు మనం ఏదైనా ట్రెడిషనల్ శారీ వేసుకున్నప్పుడు అలా పర్ఫెక్ట్ గా సెటిల్ అవుతుంది. సో పిన్నింగ్ తో కూడా మనకి పని లేదు, అలాగే సెట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి నక్షి కాంబినేషన్ లో చిన్న డ్రాపింగ్స్ తీసుకుంటున్నాము సీజెడ్ స్టోన్స్ తో. ఇక్కడ ఫ్లవర్ డిజైన్, ఇక్కడ కూడా మొత్తం సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండి. మొత్తం కూడా ఇక్కడ పికాక్ డిజైన్ అలాగే ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకొని సెమీ ప్రీషియస్ స్టోన్స్ హైలైట్ చేసుకుంటూ ఇక్కడ కూడా పికాక్ డిజైన్. ఇది వచ్చేసి మనకి ఒక చైన్ కాన్సెప్ట్. ఇక్కడ వరకు మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి మొత్తం స్టిఫ్ గా ఉంటుంది. ఈ యూ షేప్ ప్యాటర్న్ అనేది మనకి అలా సెటిల్ అవ్వడం కోసం ఇలా ఫిక్సింగ్ లో తీసుకున్నాం దీన్ని. సో మొత్తం ఫ్లవర్స్ అండి. ఇవన్నీ కూడా మనకి సీజెడ్ స్టోన్స్, దాంతో పాటు సెమీ ప్రీషియస్ తో మొత్తం ఇలా మనం ఫ్లవర్ డిజైన్ ని తీసుకొని ఇక్కడ అంతా కూడా పికాక్ క్రీపింగ్, కిందంతా కూడా ఫెదర్ లుక్ ఇస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా ఎంబోజింగ్ లుక్ లో ఒక చాన్బాలి కాన్సెప్ట్ లాగా మనం ఎంబోజ్ చేసుకుంటూ ఇక్కడ సీజెడ్ స్టోన్స్ తో హైలైట్ చేస్తున్నాం. కిందంతా కూడా సౌత్ సీ పర్ల్స్ అండి, రియల్ సౌత్ సీ పర్ల్స్. అండ్ దీనికి కూడా మనం ఏదైతే డ్రాపింగ్ ఇస్తున్నామో ఇది కూడా మనకి డిటాచబుల్ అన్నమాట. ఈ డ్రాపింగ్ ఏదైతే ఉందో ఈ పెన్ ని మనం హెయిర్ లో యూస్ చేసుకోవచ్చు, నెక్ లో మనకి చోకర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా సింపుల్ చైన్స్ కి యూస్ చేసుకోవచ్చు, ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది తీసుకుంటే ఇది యూ షేప్ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మంచి పెండెంట్ అండి. మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్ తో హైలైట్ చేసుకుంటూ బ్యూటిఫుల్ సెమీ ప్రీషియస్ స్టోన్స్, సైడ్ లో పికాక్స్, అలాగే మనకి సౌత్ సీ
సీ డ్రాపింగ్స్. సో హెవీగా ఉంటుందండి పెండెంట్ కూడా, అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ లో తీసుకుంటున్నాం. చూడటానికి చాలా హెవీగా కనిపిస్తుందండి, కానీ నెట్ వెయిట్ మాత్రం మనకి 124 గ్రామ్స్ మాత్రమే. అండ్ కమింగ్ టు చోకర్ అండి, ఇంకా లైట్ వెయిట్ లో తీసుకుంటున్నాం. చోకర్ చూడటానికి ఎంత హెవీగా కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసరికి మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 63 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసరికి 51 గ్రామ్స్ మాత్రమే. సో పైనంతా కూడా మనం ఒక డిజైన్ వేవీ స్టైల్ లాగా తీసుకున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కూడా మ్యాంగో స్టైల్, అండ్ పైనంతా కూడా ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సెమీ ప్రీషియస్, అండ్ ఇది కూడా మొత్తం పికాక్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. సీజెట్స్ తో క్రీపింగ్ పికాక్ నక్షిలోనే వస్తుందండి. మొత్తం మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారిని ఆర్చ్ లో సెటిల్ అయినట్టు బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకుంటున్నాం. అండ్ కింద డ్రాపింగ్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ బీట్స్, దాంతో పాటు సౌత్ సీ పర్ల్స్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ బెల్ట్ అండి. సో వడ్డానం వచ్చేసరికి మనం హెవీగా నక్షి కాంబినేషన్ లోనే స్టోన్స్ అనేవి తక్కువగా యూస్ చేసుకుంటూ తీసుకుంటున్నాం దీంట్లో. సో మనకి ఆల్మోస్ట్ 9 లక్ష్మీ దేవతల్ని హైలైట్ చేసుకుంటూ ఇస్తున్నాము. సైజ్ కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద వరకు వస్తుంది. అండ్ అలాగే మనకి ఏ సైజ్ ఉన్న వాళ్ళకైనా కూడా ఫ్రంట్ పార్ట్ లో హెవీగా నీట్ గా కనిపిస్తుంది అనమాట. సో నక్షి లుక్ లోనే మనకి లక్ష్మీ అమ్మవార్లు ఎంబోజింగ్ స్టైల్లో తీసుకొని బొట్టు పార్ట్ ని అలాగే నెక్ పీస్ ఏదైతే అమ్మవార్లకు వేసామో నెక్లెసెస్ వాటిని స్టోన్ లో హైలైట్ చేసుకుంటూ సైడ్ అంతా కూడా క్రీపింగ్ లుక్ ఇస్తూ మిడిల్ పార్ట్ అమ్మవారిని ఇంకొంచెం పెద్ద సైజ్ లో సైడ్స్ లో మనకి హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. అండ్ అవుటర్ లుక్ మొత్తం కూడా మనకి క్రీపింగ్ స్టైల్, దాంట్లో సీజెడ్ స్టోన్స్ ని హైలైట్ చేసుకుంటూ కింద క్రీపింగ్ పార్ట్ లో కూడా సీజెడ్ స్టోన్స్ ని హైలైట్ చేసుకుంటూ సౌత్ సీ పర్ల్స్ ని డ్రాప్ చేస్తున్నాం. ఆ సౌత్ సీ పర్ల్స్ కి కూడా అండి పైనంతా కూడా హాఫ్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి లాక్ చేసి ఉంటుంది అనమాట. సో చాలా యూనిక్ గా డిఫరెంట్ గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్. చూడటానికి నిజంగా వడ్డానం చాలా హెవీ వెయిట్ లాగా కనిపిస్తుందండి. అంటే ఆ డిజైన్ డీటెయిలింగ్ ఏదైతే పర్టికులర్ గా మనం ఇచ్చామో ఇక్కడ కలెక్షన్ ఏదైతే ఉందో ఆ ఫినిషింగ్ కానీ ఆ డిజైన్ డీటెయిలింగ్ కానీ చాలా ప్రాపర్ గా డిజైన్ చేసాము. గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 147 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ మాత్రం జస్ట్ 124 గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి కలెక్షన్. సో చాలా చాలా నీట్ గా ఎక్సలెంట్ గా కనిపిస్తున్నటువంటి కలెక్షన్. నచ్చిన వాళ్ళు అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ కలెక్షన్ మనకి డిఫరెంట్ గా ఉన్నటువంటి కలెక్షన్, లైట్ వెయిట్ లో ఉంది. అండ్ డిజైన్ డీటెయిలింగ్ కూడా చాలా ప్రాపర్ గా కనిపిస్తుందండి. బేసిక్ గా ఇలాంటి వడ్డానాలు నేను ఏవైనా చూసినప్పుడు మెస్ గా ఉంటాయన్నమాట. డిజైన్ డీటెయిలింగ్ అనేది అంత ప్రాపర్ గా కనిపించదు, కానీ మన దగ్గర స్పెషల్లీ డిజైన్ డీటెయిలింగ్ కాబట్టి పర్టికులర్ గా మనం తీసుకున్నటువంటి లోటస్ డిజైన్ కూడా చాలా క్లియర్ గా చూపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మనకి టీకా అండి, పాపిడి బిల్ల. పాపిడి బిల్ల మనకి 12 గ్రామ్స్ గ్రాస్ వెయిట్, 9 గ్రామ్స్ నెట్ వెయిట్ అండి. చాలా లైట్ వెయిట్ ఇది కూడా. అంటే మనకి ఏదైతే నెక్లెస్ అండ్ చోకర్ ఉందో ఆ స్టైలింగ్ లోనే తీసుకుంటున్నాము. సీజెడ్స్ అలాగే మనకి ప్రీషియస్ స్టోన్స్, కిందంతా కూడా మళ్ళీ మనకి సౌత్ సీ పర్ల్స్ తో డ్రాపింగ్స్ తీసుకుంటున్నాము, ఒక 5 డ్రాపింగ్స్. సో పెద్దగా కాకుండా ఇప్పుడు అందరూ మనకి మిడిల్ పార్ట్ లో జస్ట్ ఆ పైన ఒక డిజైన్ వస్తే సరిపోతుంది కదా. సో ఆ స్టైల్లో లైట్ వెయిట్ లో డిజైన్ చేసుకుంటున్నటువంటి కాన్సెప్ట్ అండి. అండ్ మనకి బ్యాంగిల్స్ తీసుకుంటే మనకి కడమ్ స్టైల్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇవేంటంటే మనం సింగిల్ గా క్యారీ చేసుకోవచ్చు, లేదా కలర్ కాంబినేషన్ బ్యాంగిల్స్ పేరప్ వేసుకున్నప్పుడు మిడిల్ పార్ట్ లో కానీ ఫ్రంట్ పార్ట్ లో కానీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 42 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసరికి 40 గ్రామ్స్ మాత్రమే. మనకి దీంట్లో స్టోన్స్ కానీ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కానీ చాలా లైట్ గా జస్ట్ అలా మనకి బ్యాంగిల్స్ లో అట్రాక్టివ్ లుక్ రావడానికి అక్కడక్కడ మాత్రమే యూజ్ చేస్తున్నాం. అండ్ డిజైన్ డీటెయిలింగ్ కూడా బ్యాంగిల్స్ కి చాలా బాగుందండి. మొత్తం కూడా మనం ఒక కడమ్ స్టైల్ లాగా ఒక రింగ్ స్టైల్ లాగా తీసుకొని దాంట్లోనే పికాక్ ని ఎంబోజింగ్ లుక్ లో తీసుకున్నాం. ప్లెయిన్ గా ఫ్లాట్ డిజైన్ లో కాకుండా ఎంబోజింగ్ స్టైల్లో లక్ష్మీ అమ్మవారు పికాక్ అలాగే మనకి ఫ్లవర్ డిజైన్. ఆ పికాక్స్ లో ఐస్ ని హైలైట్ చేసుకుంటున్నాం, అలాగే ఫ్లవర్స్ లో కూడా మనకి సెమీ ప్రీషియస్ స్టోన్స్ ని హైలైట్ చేసుకుంటున్నాం. 2 బ్యాంగిల్స్ కలిపి మనకి 40 గ్రామ్స్ అండి నెట్ వెయిట్. అంటే ఈచ్ బ్యాంగిల్ 20 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇయర్ రింగ్స్ అండి, ఇయర్ రింగ్స్ కూడా 3 స్టెప్ అప్ స్టైల్లో తీసుకుంటున్నాము. 34 గ్రామ్స్ మనకి గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 24 గ్రామ్స్ మాత్రమే అండి. పైన వచ్చేసి చిన్న స్టడ్ ని మనకి సెమీ ప్రీషియస్ స్టోన్, దాంతో పాటు సైడ్ లో సీజెడ్ స్టోన్స్ ని హైలైట్ చేసుకుంటూ లాకింగ్ లో ఇస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మిడిల్ పార్ట్ లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్, సైడ్ లో మనకి పికాక్ అనమాట. చాంద్బాలిలో మిడిల్ పార్ట్ ఎంటీ ఉంటుంది, బట్ దీంట్లో వచ్చేసి మనం ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ లో కొంచెం చాంద్బాలి మిక్స్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సైడ్స్ లో కూడా మనకి డ్రాపింగ్స్ ఇస్తున్నామండి. ఇవి వచ్చేసి మనకి పర్ల్స్. అండ్ కింద వచ్చేసరికి జుమ్కా. జుమ్కా కూడా మీడియం సైజ్ లో చాలా నీట్ ఫినిషింగ్, క్లియర్ గా మనకి డిజైన్ కనిపించేలాగా నక్షిలో డిజైన్ చేసినటువంటి మంచి జుమ్కాస్ అండి. సో ఇవి కూడా జస్ట్ మనకి నెట్
నెట్ వెయిట్ 24 గ్రామ్సే కాబట్టి చూడటానికి మాత్రం అస్సలు అలా కనిపించట్లేదు. అండ్ మీరు చూస్తే లాస్ట్ డిజైన్ కి ఈ డిజైన్ కి కూడా డిఫరెన్స్ ఉంది. అండ్ దాంతో పాటు మనం ఇస్తున్నటువంటి ఇయర్ రింగ్స్ లో కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అనండి. అంటే ఇయర్ రింగ్స్ మనకి దీంతోనే కాకుండా వేరే వాటికి కూడా యూస్ చేసుకునే విధంగా కంఫర్టబుల్ గా ఉండాలి అని చెప్పేసి ఇయర్ రింగ్స్ అనేవి మనం ఇలా పైరప్ చేసాము. సో ఇది ఇంకొక కాంబినేషన్, ఇంకా కాంబినేషన్స్ ఉన్నాయి మనకి కాంబోస్ ఇలా బ్రైడల్ లో. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి మనం ఫస్ట్ చూసింది హెవీ వెయిట్ లో చూసాం, సెకండ్ మనం నార్మల్ వెయిట్ లో చూసాం, ఇది ఇంకొంచెం లైట్ వెయిట్. సో మనం లైట్ వెయిట్ కి వెళ్తున్నాం అనమాట. సో హారం వచ్చేసరికి మనకి యాంటిక్ ఫినిషింగ్ లోనే బ్యూటిఫుల్ హారం ఇస్తున్నామండి. జస్ట్ 85 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ అండి. నెట్ వెయిట్ వచ్చేసరికి 83 గ్రామ్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. కంప్లీట్ యాంటిక్ ఫినిషింగ్ తో తీసుకుంటున్నటువంటి నక్షి లుక్ లో ఇస్తున్నాము హారం. అండ్ ఈ హారం మనకి మల్టీపర్పస్ కి యూజ్ అవుతుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ కాసుల పేర్ స్టైల్లోనే కొంచెం యూనిక్ లుక్ అనేది తీసుకుంటున్నాం అనమాట దీంట్లో. సో రెగ్యులర్ గా ఇప్పటి వరకు చూసినటువంటి కాసుల పేర్ లుక్ వేరండి, ఈ వేరు, ఇది వేరు. ఇది వచ్చేసి డబల్ లేయర్ స్టైల్లో మనకి పికాక్స్, మ్యాంగో బుట్టాస్ ని పికాక్ స్టైల్లో తీసుకొని సైడ్ లో కూడా ఒక బ్యూటిఫుల్ పెండెంట్ స్టైల్ ని డ్రాప్ చేసుకుంటూ మొత్తం కూడా యాంటిక్ ఫినిషింగ్ అనేది తీసుకుంటున్నాం. లాక్స్ లో కూడా మనకి పికాక్స్ అనేవి హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. అండ్ అక్కడక్కడ కూడా ఒక గ్రిల్ ప్యాటర్న్ లాంటి లుక్ ని హైలైట్ చేసుకుంటూ, అండ్ దాంతో పాటు సెమీ ప్రీషియస్ స్టోన్స్ ని కూడా రెడ్ కలర్ ఇవ్వడం వల్ల ఈ యాంటిక్ లుక్ కి ఇంకొక డిఫరెంట్ లుక్ వచ్చింది. అండ్ దీంతో పాటు మనకి ఏదైతే నెక్లెస్ ఇస్తున్నామో, నెక్లెస్ వచ్చేసరికి కొంచెం హెవీ వెయిట్ లో తీసుకుంటున్నాం. సో దట్ ఈ నెక్లెస్ మనకి ఓన్లీ నెక్లెస్ వేసుకున్నా కూడా హారంతో, అంటే ఆల్ ద టైం మనం ఇంత హెవీగా రెడీ అవ్వలేం కాబట్టి జస్ట్ నెక్ పీస్ వేసుకున్నా కూడా సరిపోయే విధంగా డిజైన్ చేసుకుంటున్నటువంటి కలెక్షన్. అండ్ అది కూడా మనకి ఎమరల్డ్స్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం అనమాట. సో మొత్తం యూనిక్ డిజైన్ అండి. కలెక్షన్ డిఫరెంట్ గా ఉంది. యాంటిక్ ఫినిషింగ్ లో నక్షి వర్క్ లోనే ఇక్కడ వచ్చేసి పికాక్స్, ఇక్కడ వచ్చేసి కంటి స్టైల్ ని హైలైట్ చేసుకుంటూ, ఇది వచ్చేసి ఒక క్యాప్ స్టైల్ లాగా తీసుకుంటున్నాం అనమాట హాఫ్ జుంకాకి. దాంట్లో ఫ్లవర్ ని లాక్ చేసుకుంటూ, అండ్ అది కూడా మనకి కుందన్ సెట్టింగ్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఎమరల్ సెట్టింగ్ అండ్ అలాగే సీజెడ్ సెట్టింగ్ అనేది తీసుకుంటున్నాము. ఇంకొకటి వచ్చేసి పికాక్ అండి, పికాక్ తో హాఫ్ జుంకా. సో సేమ్ ప్యాటర్న్ ని మనం కంప్లీట్ నెక్ పీస్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ, కింద డ్రాపింగ్ లో లక్ష్మీ అమ్మవారి డిజైన్ ని నక్షి కాంబినేషన్ లో 3D లుక్ లో తీసుకుంటున్నాం. కిందంతా కూడా మళ్ళీ క్రీపింగ్ వస్తుంది, ఫ్లాట్ లుకింగ్ లో తీసుకుంటున్నాం. అండ్ కింద కూడా ఎమరల్ డ్రాపింగ్స్ అనేవి తీసుకుంటున్నాం. సో నెక్ పీస్ అనేది కొంచెం హెవీగానే తీసుకున్నామండి. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ నా హ్యాండ్ అంతా కూడా కవర్ అవుతుంది అనమాట. ఇలా వస్తుంది మనకి నెక్ పీస్, చాలా యూనిక్ గా ఉంది. అండ్ కుందన్ సెట్టింగ్ రావడం వల్ల కూడా మనకి ఎమరల్ సెట్టింగ్ ఏదైతే ఉందో దాని వల్ల కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ కమింగ్ టు వడ్డానం అండి. వడ్డానం వచ్చేసి ఇంకా లైట్ వెయిట్ లో తీసుకుంటున్నాం. సో 100 గ్రామ్స్ లోపే కావాలి అని అనుకునే వాళ్ళు ఇది మనకి గ్రాస్ వెయిట్ 120 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసరికి జస్ట్ మనకి 97 గ్రామ్స్ లో తీసుకుంటున్నాం. కంప్లీట్ నక్షి కాంబినేషన్, కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్ లోనే ఇస్తున్నాము. మొత్తం కూడా ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, ఇక్కడ వచ్చేసి పికాక్ డిజైన్, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు పికాక్ డిజైన్, పైన కూడా ఒక ఆర్చ్ షేప్ లాగా తీసుకుంటున్నాం. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి, ఇలాంటి వడ్డానాలు ఏవైనా ఉంటే మనకి డిజైన్ అనేది అంతగా కనిపించదు బయట నేను చూసినటువంటి వడ్డానాలకి. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఫినిషింగ్ ఆ పికాక్ ఫెదర్ తో పాటు, ఐ తో పాటు ఆ టెక్స్చర్ కూడా చాలా నీట్ గా క్లియర్ గా డిజైన్ చేస్తాం కాబట్టి మన దగ్గర కలెక్షన్ అనేది అంత క్రేజీగా రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారిని హైలైట్ చేసుకుంటూ సైడ్ లో అంతా కూడా క్రీపింగ్ డిజైన్, అండ్ పైన అంతా కూడా ఒక ఆర్చ్ లాగా ఇస్తూ దాంట్లో బాల్ ఫిక్సింగ్ అండ్ అలాగే మనకి సీజెడ్ స్టోన్ తో ఫిక్సింగ్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుందండి. కిందంతా కూడా మూవల్ కాన్సెప్ట్, దాంతో పాటు ఎమరల్స్ డ్రాపింగ్స్ అనేది తీసుకుంటున్నాం. సో సింపుల్ గా క్లాసీగా హైలైట్ చేసుకుంటున్నటువంటి వడ్డానం. అండ్ బ్యాంగిల్స్ కి వచ్చేసరికి మనకి హెవీ బ్యాంగిల్స్ ఇస్తున్నామండి ఈ సెట్ లో. సో బ్యాంగిల్స్ మనకి సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా సరిపోతుంది, వేరే బ్యాంగిల్స్ కాంబినేషన్ కూడా అక్కర్లేదు, అంత హెవీగా తీసుకుంటున్నాం అనమాట. 51 గ్రామ్స్ గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ వచ్చేసరికి 48 గ్రామ్స్. సో దీంట్లో కూడా మనకి స్టోన్స్ కానీ అలాంటివి ఎక్కువగా ఏం యూజ్ చేయలేదు. మనకి ఏదైతే కొరల్స్ అనేవి ట్రెండీగా రన్ అవుతుందో సో ఆ కొరల్ స్టైల్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ని డ్రాప్ చేసుకుంటూ నక్షి లుక్ లోనే బ్యాంగిల్ ని మనకి 1 ఇంచ్ వరకు ఉండే విధంగా మనం డిజైన్ చేసుకుంటున్నటువంటి కలెక్షన్ అండి. సో అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. లక్ష్మీ అమ్మవారు పికాక్ ఫెదరే అండి, పికాక్ ఏదైతే మనకి క్రీపింగ్ ఉంటుందో అదే క్రీపింగ్ కంటిన్యూ చేసుకుంటూ హైలైటింగ్ గా ఇస్తున్నాము. అండ్ దాంతో పాటు మనకి జుమ్కాస్ ఏవైతే వచ్చాయో సింపుల్ జుమ్కాస్ అండి, డిఫరెంట్ గా సింపుల్ గా యాంటిక్ ఫినిషింగ్ లోనే తీసుకుంటున్నాము. 25 గ్రామ్స్ గ్రాస్ వెయిట్, 24 గ్రామ్స్ నెట్ వెయిట్ లో అవైలబుల్ గా ఉంది. ఇలా ఒక పికాక్ స్టైల్ లాగా తీసుకుంటున్నాం, మ్యాంగో ఎస్ షేప్ స్టైల్ లాగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కుందన్ సెట్టింగ్ స్టైల్లో తీసుకుంటున్నాం, కింద కూడా సేమ్ అదే సెట్టింగ్ వస్తుంది. అండ్ జుమ్కా చూడండి, ఒక క్యాప్ స్టైల్ లాంటి జుమ్కా, హ్యాంగింగ్స్ అనేవి చాలా క్లియర్ గా ప్రాపర్ గా కనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి బుట్ట రావడం వల్ల ఏంటంటే మనకి ఆ హ్యాంగింగ్స్ కి గ్యాప్ ఉంటుంది, దాని వల్ల కూడా ఒక లుక్ అనేది కనిపిస్తుంది. రెగ్యులర్ గా వచ్చేటువంటి జుమ్కాస్ కి హెవీగా బీట్స్ ఉంటాయి కాబట్టి ఆ డిజైన్ అనేది
క్లియర్ గా మీకు కనిపించకపోయినా ఇక్కడ డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మనకి పాపిడి బిళ్ళ టీకా వచ్చేసరికి అది కూడా కంప్లీట్ కుందన్ సెట్టింగ్ స్టైల్లోనే తీసుకుంటున్నాము. 30 గ్రామ్స్ మనకి గ్రాస్ వెయిట్, 18 గ్రామ్స్ వచ్చేసి నెట్ వెయిట్ అండి. సో మొత్తం గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. డ్రాపింగ్ కూడా చాలా బాగుంది. చాంద్బాలి కాన్సెప్ట్ లాగా తీసుకొని మిడిల్ పార్ట్ లో ఫ్లవర్స్ ని హైలైట్ చేసుకుంటూ రన్ చేసుకుంటున్నాం. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్ అండి మన దగ్గర కాంబోలో. ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది, అది కూడా చూసేద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. సో ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ యాంటిక్ ఫినిషింగ్ లో తీసుకుంటున్నటువంటి మంచి బ్రైడల్ సెట్. సో ఇది హారం వచ్చేసరికి 169 గ్రామ్స్ లో ఉంది. మనకి గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసరికి 160 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్ లో యూనిక్ గా డిజైన్ చేసుకున్నటువంటి కలెక్షన్. నేను ఇంట్రోలో ఆల్రెడీ కంప్లీట్ సెట్ వేసుకున్నాను. సో మీరు చూసారు కదా ఎలా ఉంటుంది వేసుకున్న తర్వాత. ఇదంతా కూడా మనకి నక్షి కాంబినేషన్ లోనే పీకాక్ డిజైన్, ఇది ఎలిఫెంట్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి కుందన్ సెట్టింగ్ స్టైల్లో వస్తుంది. ఇది కూడా మనకి లక్ష్మీ అమ్మవారి ఎంబోజింగ్ లుక్ లో. అండ్ ఈ ఫినిషింగ్ అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ అండి. అంటే అది వచ్చేసి మొత్తం చెక్ స్టైల్ లాగా తీసుకొని అది మొత్తం మ్యాట్ ఫినిషింగ్ స్టైల్ లాగా తీసుకొని 2 సైడ్స్ కూడా పికాక్ క్రీపింగ్ ఇస్తున్నాము. అండ్ ఇదంతా కూడా మనకి పికాక్స్ లైన్ అంతా కూడా మనకి ఒక సర్కిల్ ఫామ్ లాగా చేసుకుంటూ దాంట్లో మనకి ఒక డిఫరెంట్ డిజైన్ ని తీసుకొని ఇక్కడ కూడా క్రీపింగ్ స్టైల్ ఇస్తున్నాము. సేమ్ ఫినిషింగ్ కిందంతా కూడా రన్ అవుతుంది. కింద సెట్టింగ్ డ్రాపింగ్ ఇస్తున్నాం. కింద కూడా లక్ష్మీ అమ్మవారు, ఇక్కడ కూడా సైడ్ లో మొత్తం కూడా క్రీపింగ్ చిన్న జుమ్కా స్టైల్ లాగా హైలైట్ చేసుకుంటూ సైడ్ లో మొత్తం కూడా చిన్న చిన్న ఎమరల్స్ దాంతో పాటు పర్ల్స్ అనేవి హైలైట్ చేసుకుంటూ డ్రాపింగ్ లో తీసుకుంటున్నాం. సో కంప్లీట్ ఇది కూడా యూ షేప్ లానే ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా ప్రాపర్ గా అలా సెటిల్ అవుతుందండి. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు ఎట్లయితే మనకి మానిక్విన్ కి చూస్తున్నారో మనకి రియల్ గా వేసుకున్నప్పుడు కూడా అదే సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అండ్ దీనికి నెక్లెస్ కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు వేసుకున్నానండి. సో ఇది వచ్చేసరికి మనకి నెక్ పీస్ వచ్చేసరికి 59 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసరికి 57 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అండి. సో ఇప్పుడు వరకు మనం చూసినటువంటి నెక్లెసెస్ డిజైన్స్ వేరు, ఈ డిజైన్ వేరు. కంప్లీట్ ప్రాపర్ గా మనకి ఒక యూనిక్ కలెక్షన్ కావాలి మన దగ్గర ఉన్నటువంటి డిజైన్స్ బయట అంటే రెగ్యులర్ గా సేమ్ డిజైన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో కొంచెం యూనిక్ గా కావాలి అని అనుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ కి మీరు వెళ్ళొచ్చు. సో ఇది కూడా పికాక్ డిజైన్, ఇక్కడ అంతా కూడా మంచి సెట్టింగ్ తో తీసుకుంటున్నాము. అండ్ ఇదంతా కూడా మనకి పికాక్స్ ఆ ఫెదర్స్ కానీ అలాగే మనకి ఆ క్రీపింగ్ టెక్స్చర్ కానీ చాలా నీట్ గా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ హారంలో ఏదైతే మనకి ఒక డిజైన్ కాన్సెప్ట్ వస్తుందో ఇక్కడ కూడా మనం ఒక గ్రిల్ కాన్సెప్ట్ లాంటిది కంటిన్యూ చేసుకుంటున్నాం. అండ్ మనకి డ్రాపింగ్ కూడా అండి పికాక్ డ్రాపింగ్ కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుందండి. ఇది మనకి వెయిట్ కూడా అస్సలు ఏం ఉండదు, కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుంది. సో మనకి నెక్లెస్ వచ్చేసరికి జస్ట్ 57 గ్రామ్స్ లో ఇస్తున్నాం. అండ్ మనకి వెస్ట్ బెల్ట్ వచ్చేసరికి కంప్లీట్ ఫినిషింగ్ అండి. చూస్తున్నారు కదా ఎంత వైడ్ గా కనిపిస్తుందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బట్ వెయిట్ మాత్రం మనం ఫస్ట్ చూసిన దానికంటే కూడా కంప్లీట్ లైట్ వెయిట్. చూడటానికి మీకు ఎక్కడ కూడా అలా అనిపించట్లేదు, చాలా హెవీ వెయిట్ లాగా కనిపిస్తుంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా ప్రాపర్ గా డీటెయిలింగ్ గా తీసుకుంటున్నాం. కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుందండి. నక్షి కాంబినేషన్ లోనే రన్ చేసుకుంటున్నాము. సో గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 137 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసరికి 134 గ్రామ్స్ మాత్రమే. సో ఇదంతా కూడా మనకి పికాక్ ఎలిఫెంట్స్, పికాక్ ఎలిఫెంట్ లక్ష్మీ అమ్మవారు, అలాగే మనకి ఎలిఫెంట్ లక్ష్మీ అమ్మవారు ఎలిఫెంట్, ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ లక్ష్మీ అమ్మవారిని 2 ఎలిఫెంట్స్ తో హైలైట్ చేసుకుంటూ చిన్నగా నుంచి మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి ఆ వైట్నెస్ అనేది కంటిన్యూ అవుతుందండి. మిడిల్ పార్ట్ లో కూడా మంచి మొత్తం కుందన్ సెట్టింగ్ తీసుకొని ఈ సైడ్స్ లో మొత్తం కూడా ఈ నక్షి కాంబినేషన్ లో బ్యూటిఫుల్ డిజైన్ ని హైలైట్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి డిజైన్ రైట్ సైడ్ లో కూడా మొత్తం బెల్ట్ అంతా కూడా హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో మనం ఈ కంప్లీట్ సెట్ వేసుకున్నప్పుడు ఇది మనకి ఏదైతే వడ్డానం ఉందండి ఇది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎలిగెంట్ గా అండ్ అలాగే డిఫరెంట్ కాంబినేషన్ లో తీసుకుంటున్నటువంటి కలెక్షన్ యూనిక్ గా ఉంది. సో నచ్చిన వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ దీనికి పేరప్ గా ఏవైతే జుమ్కాస్ ఇస్తున్నామో జుమ్కాస్ కూడా యాంటిక్ ఫినిషింగ్ లోనే తీసుకుంటున్నాం. నక్షి కాంబినేషన్ లో ఇది కుందన్ సెట్టింగ్, ఇది వచ్చేసి పికాక్స్, ఇది వచ్చేసి జుమ్కా, అది కూడా గోల్డ్ బాల్స్ లోనే హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సైజ్ కూడా మనకి ఒక 2.5 ఇంచ్ నుంచి 3 ఇంచెస్ వరకు ఉంటుందండి, చాలా బాగుంది. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి కొంచెం హెవీ బ్యాంగిల్స్ ఈ దానికి మనం పేరప్ చేసాము, ఎందుకంటే మనకి నెక్ పీస్ అంతా కూడా లైట్ వెయిట్ లోనే ఉంది కాబట్టి బ్యాంగిల్స్ మాత్రమే కొంచెం మనం హెవీ డిజైన్ లో తీసుకుంటున్నాం. అది కూడా 3D స్టైల్లోనే నక్షి కాంబినేషన్ లో హైలైట్ చేసుకుంటున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 110 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసరికి జస్ట్ 98 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. కుందన్ సెట్టింగ్ తో అండ్ పికాక్ ఫెదర్ డిజైన్, క్రీపింగ్ డిజైన్ అంతా కూడా ఎంబోజింగ్ లుక్ లోనే ఉంటుందండి. సో దీనికి కూడా మిగతా బ్యాంగిల్స్ తో సంబంధం లేదు, జస్ట్ ఇది ఒక్కటి వేసుకున్నా కూడా ఎంత హెవీగా రెడీ అయినా కూడా జస్ట్ ఈ బ్యాంగిల్స్ మనకి సరిపోతాయి, అలా డిజైన్ చేసుకుంటున్నాం. అండ్ స్పెషల్ గా నాకైతే ఈ కంప్లీట్ సెట్ లో నాకు వడ్డానం అండ్ అలాగే టీకా చాలా బాగా నచ్చింది. ఇది కూడా డిఫరెంట్ గా ఉంది. జస్ట్ 23 గ్రామ్స్ మాత్రమే అండి టీకా. అండ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 23 అయితే నెట్ వెయిట్ వచ్చేసరికి 22 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇది కూడా యాంటిక్ నక్షి ఫినిషింగ్ లోనే తీసుకొని మొత్తం కూడా కుందన్ సెట్టింగ్ తో చాలా హెవీగా కనిపిస్తుందండి. ఈజీగా చూడటానికి మనకు ఒక 40 గ్రామ్స్ లాగా కనిపిస్తుంది. డిఫరెంట్ డిజైన్ ని మనం లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో వెళ్తున్నాం కాబట్టి జస్ట్ 22 గ్రామ్స్ లో చేసాం. కిందంతా కూడా మువ్వల్ డ్రాపింగ్ అండ్ మనకి టీకా అంతా కూడా నక్షి కాంబినేషన్ లో లక్ష్మీ అమ్మవారు అలాగే కుందన్ సెట్టింగ్ తో డిజైన్ చేసుకుంటున్నాం.
తీసుకొచ్చినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్. సో ఈ రోజు ఎపిసోడ్ లో నేను చూపించినటువంటి కలెక్షన్స్ లో మీకు ఏ ఎంక్వైరీస్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నంబర్ కి కాల్ చేయండి. సో చూసారు కదండి, బ్రైడల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయండి. నేను వేసుకున్నటువంటి జ్యువెలరీ కూడా నాకు ఇప్పాలనిపించట్లేదు, అంత బాగుంది. అండ్ ఇంత హెవీగా కనిపిస్తున్నా కూడా మనం కంప్లీట్ ఇది లైట్ వెయిట్ కాంబినేషన్ లో తీసుకున్నాము. అండ్ ఇప్పుడు నేను చూపించినటువంటి కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. సో ఇవే కాకుండా మీరు ఇక్కడికి విజిట్ చేసి మీరు కాంబినేషన్స్ కూడా, అంటే మనకి కాంబోస్ సెపరేట్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కలిపి మీరు కాంబోస్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. డెఫినెట్ గా విజిట్ చేయండి. చాలా 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 మంచి కలెక్షన్స్ మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరొక ఎపిసోడ్ తో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. టాటా బై బై.